హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఈ 2024వ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో వస్తున్న రెండవ చంద్రగ్రహణం ఏ రోజు వస్తుంది, పట్టు విడుపు సమయాలు మన భారతదేశంలో అసలు కనిపిస్తుందా లేదా, గ్రహణ నియమాలు పాటించాలా అవసరం లేదా, గర్భవతులు జాగ్రత్తలు తీసుకోవాలా లేదా, ఏ ఏ దేశాలలో కనిపిస్తుంది అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. సాధారణంగా గ్రహణాలు మనకి అమావాస్య రోజుల్లో సూర్యగ్రహణం, పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉంటుంది. గ్రహణాలు అనేవి ప్రకృతి పరంగా ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు జనాలు అయితే అందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఈ గ్రహణాలని చూడటానికి చాలా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. పిల్లలు పెద్దలు అంతా కూడా. చంద్రగ్రహణం అంటే సాధారణంగా సూర్యునికి చంద్రునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడుతుంది. అప్పుడు భూమిపై ఉన్న వారికి చంద్రుడు కనిపించడు. దీనినే మనము చంద్రగ్రహణం అంటాము. 2024వ సంవత్సరము శ్రీ క్రోధినామ సంవత్సరము భాద్రపద మాసము శుక్లపక్షము పౌర్ణమి రోజున సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం రోజున మనకి చంద్రగ్రహణం ఏర్పడనుంది. చంద్రగ్రహణము అంటే ప్రారంభము ముగింపు సమయాలు ఏమిటి అంటే సెప్టెంబర్ 18 బుధవారం రోజు ఉదయము 6:11 నుండి ప్రారంభమవుతుంది. ఇంకా మనకి ఉదయము 10 గంటల 17 నిమిషాలకి ముగుస్తుంది అనమాట. ఇవి పట్టు విడుపు సమయాలు. మొత్తము గ్రహణ కాలము 4 గంటల 6 నిమిషాలు ఉంటుంది. ఈ టైమింగ్స్ చూడంగానే మీకే అర్థమైపోయి ఉంటుందండి. ఈ టైంలో మనకి చంద్ర భగవానుడు అస్తమిస్తాడు. అసలు మనకి చంద్ర భగవానుడు కనిపించడు. ఈ టైంలో మనకి వేరే దేశాలతో పోలిస్తే వాళ్ళకి ఇది రాత్రి సమయము, ఇది మనకి పగల సమయము. పగల సమయంలో మనకి చంద్ర భగవానుడు కనిపించడు కాబట్టి ఇంకా మనకి చంద్రగ్రహణం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. కాబట్టి మన భారతదేశంలో ఈ చంద్రగ్రహణం కనిపించదు. సూతక కాలము, పట్టు విడుపు సమయాలు ఇలాంటి ఏమీ కూడా పాటించని అవసరం లేదని మన పండితులు చెబుతున్నారు. గర్భవతులు కూడా ఎటువంటి గ్రహణ నియమాలు పాటించని అవసరం లేదు. మిగిలిన రోజుల్లో ఎలా ఉంటామో అలానే ఉండవచ్చు అని మన పురోహితులు చెబుతున్నారండి. చంద్రగ్రహణ ప్రభావం కూడా ఏమీ ఉండదని చెప్పి మన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రహణం రాహుగ్రస్త ఖండగ్రాస పాక్షిక చంద్రగ్రహణంగా ఏర్పడనుంది. ఇంకా మన భారతదేశంలో ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఎటువంటి గ్రహణ నియమాలు పాటించని అవసరం లేదు, మనకు లేదు కాబట్టి. కొంతమంది ఏంటంటే గ్రహణం అనగానే భయంతో ఏం చెయ్యాలా చెయ్యకూడదా, అట్లా అయితే ఏమైనా అయిద్దేమో, ఇలా చేస్తే చూస్తే ఏమన్నా అవుతుందేమో అలా అని కొంతమంది చాలా భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కావాలి అనుకుంటే ఆ టైంలో బయటికి రాకుండా ఇంట్లోనే ఉండి ఇంట్లో అన్నీ చేసుకుంటా దైవారాధనలో గడిపితే మంచిది. ఏమైనా దేవునికి సంబంధించినవి చదువుకుంటూ. ఈ రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతున్న ప్రాంతాలు టర్కీ, బల్గేరియా, USA, లండన్, గ్రీస్, ఈజిప్ట్, ఫ్రాన్స్, క్యూబా, ఇటలీ, బ్రెజిల్, హంగేరీ, నైజీరియా, రష్యా, జర్మనీ, పోర్చుగల్, నెదర్లాండ్, రొమేనియా, మెక్సికో, అర్జెంటీనా దేశాలయందు ముఖ్యంగా ఎక్కువ భాగము ఏషియా ప్రాంతాల్లో కనిపిస్తుందని చెప్పి మన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన భారతదేశంలో అయితే ముంబై ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించవచ్చని మన శాస్త్రవేత్తలు చెబుతున్నారండి. అయితే ఈ గ్రహణం ఏర్పడుతున్న ప్రాంతాల్లో వాళ్ళు మాత్రం పట్టు విడుపు సమయాలు పాటిస్తే మంచిది. మన భారతీయులు అక్కడ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి తెలియపరచండి. ఏదైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే కనుక గ్రహణ నియమాలు పాటిస్తే అక్కడ వాళ్ళకి కూడా మంచిది. రోజు పౌర్ణమి ఉంది కాబట్టి ఈరోజు లక్ష్మీ ఆరాధన చాలా మంచిది. ఇది ఫ్రెండ్స్ మనకి శ్రీ క్రోధినామ సంవత్సరంలో సెప్టెంబర్ 18వ తేదీ వస్తున్న రెండవ చంద్రగ్రహణం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.